RC17 రామ్ చరణ్ 17 సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మరి సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ అంటే ఏ విధంగా ఉంటుందనేది మనం ఇంకా స్పెషల్గా చెప్పుకోవాలంటే దాని గురించి గొప్పగా చెప్పుకోవాలి, స్పెషల్గా కాదు. సో మరి రంగస్థలం సినిమా అనేది రామ్ చరణ్ గారి కెరీర్లో, ఇటు సుకుమార్ గారి కెరీర్లో కూడా ఎంత కీలకమైన మైల్ రాయిగా సినిమా వ్యవహరించిందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా రామ్ చరణ్ గారి లైఫ్ని మొత్తానికి ఒక టర్న్ తీసుకొచ్చిందన్నమాట. అండ్ ఆ సినిమాలో రామ్ చరణ్ గారి లుక్స్ చూస్తే అసలు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోవాల్సిందే. అరే ఒక హీరో ఇంత కష్టపడతారా, అసలు ఇంత డెడికేటెడ్గా ఒక పాత్రని వాళ్ళు జీవిస్తారా అనే విధంగా కూడా మనము రామ్ చరణ్ గారి పాత్ర అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలో ఒక చెవిటి పర్సన్గా ఎంత అద్భుతంగా నటన కనబరిచారు, అండ్ ఒక విలేజ్ రగ్గడ్ లుక్లో ఎంత అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారనేది మనం ఇంకా నిజంగా చాలా గొప్పగా చెప్పుకోవాలి ఆ పాత్ర గురించి. అంటే ఓన్లీ రామ్ చరణ్ గారు అని కాదు, ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర కూడా ఎంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఆ పాత్రలకి. ఆ సినిమా అనేది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనం చూసాం. సమంత గారు కావచ్చు, అండ్ ప్రతి ఒక్కరు కూడా సినిమాలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రలకి 100కు 100% కాదు, 100కి 200, 300% కూడా న్యాయం చేశారు. అందుకోసం అని చెప్పేసి ఆ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయింది. సో మరి అలాంటి కాంబినేషన్ మళ్ళీ రాబోతుంది అంటే జనాల్లో ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఇంకా మనము ఊహించుకోవాలన్నమాట. సుకుమార్ గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో RC17 అనే తొందరలోనే రాబోతుంది అనమాట. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కబోతుంది అంటే ఈ జూలై నుంచే సినిమా పట్టాలెక్కబోతుందనే అప్డేట్ మనకు టీం వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. సో మరి పెద్ద సినిమా June 4కి రాబోతుంది. ఆ సినిమాలోనే ఇంకా రామ్ చరణ్ గారు రంగస్థలంలో ఎంత అద్భుతంగా కనిపించారో పెద్ద సినిమాలో అంతకి డబుల్ ట్రిబుల్ రేంజ్లో రగ్గడ్గా కనిపిస్తున్నారు. సో మరి ఆ లుక్స్ కానీ, ఆ బీస్ట్ లుక్స్, ఒక పహిల్వాన్ లుక్స్, ఒక విలేజ్ అబ్బాయిలాగా అసలు ఇంకా మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలంటే ఒక రోజంతా కూడా సరిపోదన్నమాట. అంత అద్భుతంగా తన పాత్ర ఎలివేషన్ ఉండింది పెద్ద సినిమాలో. మరి ఆ సినిమా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో లేదో అని దాని గురించి చస్తూ ఉన్నారు జనాలందరూ కూడా, ఎప్పుడు వస్తుందని. సో మరి ఆ ఒక్క దాన్ని మర్చిపోకన్నా ముందే, ఇంకా ఒక ఆతృతని తీరకముందే ఇంకొక కాంబో కూడా మనం ముందుకు వచ్చేసింది అనమాట. క్రేజీ కాంబినేషన్ రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు. మరి జూలై నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా పట్టాలేకపోతుంది, షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న విధంగా తెలుస్తుంది. మరి ఈ యొక్క సినిమాలో స్టోరీ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది జనాలు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రంగస్థలంతో పోల్చుకుంటున్నారనమాట. మరి చూడాలి, రంగస్థలం లాగానే ఉంటుందా లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమానా, మరి పుష్ప రేంజ్లో ఉంటుందా, అంతకు మించి ఉంటుందా, ఇలాంటి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. బట్ జూలై నుంచి సినిమా స్టార్ట్ అనే విధంగా కూడా అప్డేట్ ఇచ్చారు కాబట్టి, అండ్ ఏ విధంగా ఉంటుందనే అప్డేట్ కూడా రావచ్చు తొందరలోనే. మరి మీరు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో, ఈవెన్ రంగస్థలం అని చెప్పకుండా ఇంకా ఎలాంటి కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది రామ్ చరణ్ గారు, సుకుమార్, ఖచ్చితంగా కామెంట్ చేయండి.